Hi everyone, welcome to our channel. Today's video is తెలంగాణ వాళ్ళ పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 C24 మిడ్ టు బ్లూ ప్రింట్ అంటే ఎగ్జామ్స్ బ్లూ ప్రింట్ అయిన మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియోలో ఉంటుంది. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ స్కోర్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మెయిన్లీ ఇక్కడ మనకు 20 మార్క్స్ క్వశ్చన్ పేపర్, అందులో 7 వస్తే పాస్, ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ ఇయర్ నుంచి రాస్తుంది. అయితే 20 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటుంది. మనం ఇక్కడ చదివే యూనిట్స్ ఎన్ని? రెండు. ఆ రెండు యూనిట్ చదివి బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలి. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే పార్ట్ ఏ 3 సెక్షన్స్ ఉంటాయి కదా. 3 సెక్షన్స్లో ఫస్ట్ పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ వస్తాయి. సో 4 1s 4, ఈచ్ వన్ క్యారీస్ 1. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి, ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్, 3 2s 6. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 5s 10. ఇది ఎగ్జామినేషన్. అయితే పార్ట్ ఏలో 1 2 3 4 ఉంటే చాయిస్ ఉండవు క్వశ్చన్స్. చాయిస్ ఉండనప్పుడు అయితే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్లు వచ్చేసి యూనిట్ 3 నుంచి వస్తాయండి. యూనిట్ 3, ఇది యూనిట్ 4 నుంచి వస్తాయండి. యూనిట్ 3, యూనిట్ 4. ఓకే. నెక్స్ట్ పార్ట్ బిలో 2 బిట్స్ ఉన్నాయి కదా, 5A 5B, 6A 6B. అయితే ఇది ఇంటర్నల్గా చాయిస్ ఉంది. నీకు 5A రాలేదనుకో 5B రాసుకోవచ్చు, 5B రాకుంటే 5A రాసుకోవచ్చు. అంటే ఈ 5 అనే క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? యూనిట్ 3. ఈ 6th క్వశ్చన్ ఎక్కడ వస్తుందండి? యూనిట్ 4. 7 ఆల్సో. పార్ట్ సి 2 క్వశ్చన్స్ అంటే 2 5s 10. ఇక్కడ కూడా ఏంటి, ఓవరాల్గా మనకు చాయిస్ లేదు, బట్ ఇంటర్నల్ చాయిస్ ఉంది. 7A 7B ఉంది, ఆర్ ఏ ఆర్ బి యాజ్ యువర్ విష్. 8A 8B ఉంది, యాజ్ ఏ బి యాజ్ యువర్ విష్. దిస్ ఇస్ ద యూనిట్ 3, దిస్ ఇస్ ద యూనిట్ 4. అంటే మీరు పాస్ కావడానికి జస్ట్ ఒక్క యూనిట్ చదివినా చాలు, పాస్ అయిపోతారు. ప్రాపర్గా ఒక్క యూనిట్ చదివినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 3 సింపుల్గా ఉంటుంది, ఈజీ టాపిక్స్. అది ఒక్కటి చదివినా కూడా మీకు ఎన్ని మార్క్స్ అవుతాయి? 5 5 + 3 8 8 + 2 10 మార్క్స్ వస్తాయి. అదే యూనిట్ 4లో ఇంకొన్ని, ఇది 5/4 వచ్చే క్వశ్చన్లు కొన్ని ఉంటాయి. అవి ఒకటి చదివినా కూడా అక్కడ ఒక 3 మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే టోటల్గా ఎన్ని వస్తాయి? ఒక 13 to 14 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. పెద్ద టఫ్ అయితే కాదు. ఓకేనా? రైట్. ఇక్కడ చూస్తే ఇది ప్రయారిటీ. అంటే మనం ఏం చేయాలి? మనకు యూనిట్ 3లో ఉన్నవే 3 మెథడ్స్. ఒకటేంటిది? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్, బెర్నౌల్లీస్, పార్షియల్ ఫ్రాక్షన్. మీరు పార్షియల్ ఫ్రాక్షన్ పక్కన పెట్టినా కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ను బెర్నౌల్లీస్ రూల్ చేస్తే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ బెర్నౌల్లీస్ ఈ రెండే మీరు చేసినా కూడా ఇక్కడ 2 కన్ఫర్మ్, 2 + 3 + 8 అంటే ఎక్కడైనా వస్తాయి, పాస్ అయితే 8 మార్క్స్. అంటే ఎస్పెషల్ ఎన్ని? 8 మార్క్స్ అయితే వస్తాయండి. అంటే ఒక 2 మార్క్స్ అటు ఇటు అయినా కూడా 8 మార్క్స్. వితౌట్ పార్షియల్ ఫ్రాక్షన్ కూడా 10 మార్క్స్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చే వరకు ఓన్లీ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఇంటిగ్రేషన్ 0 to f of x dx is equal to ఇంటిగ్రేషన్ 0 to f of a minus x dx 5/4 వచ్చే ఆన్సర్లు చాలా క్వశ్చన్లు ఉంటాయి. అట్లాంటిది కన్ఫర్మ్ ఒకటి ఇస్తాడు. అంటే 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్. అంటే ఇవి 10 మార్క్స్ అనుకున్నా విత్ 13 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. తక్కువ చదివి ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చూసాం కదా ఎలాంటి మెటీరియల్స్ వచ్చాయో. నెక్స్ట్ ఆ క్వశ్చన్సే చూద్దాం. ఇది బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మోడల్ పేపర్ నుంచి మీకు ఇంకొద్దిగా ఐడియా వస్తుంది. పార్ట్ ఏ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, పార్ట్ బి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. మోడల్ పేపర్ అబ్జర్వ్ చేస్తే, నేను మోడల్ పేపర్ చెప్పేటప్పుడు చెప్పేస్తా చూడండి ఏ క్వశ్చన్స్ ఏవనేది. ఇప్పుడు పార్ట్ ఏ గురించి డిస్కషన్ చేద్దాం. పార్ట్ ఏలో ఫస్ట్ వన్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻2x sin 3x dx. ఓకే. సెకండ్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x cot x ప్లస్ log sin x ప్లస్ dx. నేను చెప్పిన వీడియోలో కూడా ఉంది ఈ 2 క్వశ్చన్లు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్లో కూడా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీరు అబ్జర్వ్ చేశారా లేదు? ఫస్ట్ వన్ ఏంటండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻2x sin 3x dx వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻2x sin 3x అంటే మనకి ఇదే కదా ఇచ్చింది, e⁻2x sin 3x dx. ఓకే. sin 3x dx ఇస్తే ఇక్కడ డైరెక్ట్ చేయడం పాసిబుల్ కాదు. మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఫార్ములా ఏంటిది? e⁻ax sin bx dx ఫార్ములా. సేమ్ ఇలాంటి క్వశ్చన్ చూసుకోండి. e⁻2x sin 3x, e⁻2x cos 3x, e⁻4x cos 3x, ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్. e⁻ax by a² + b² ఆఫ్
నెక్స్ట్ ఏ సైన్ ఏబిఎక్స్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక ఏ వాల్యూ ఏంటిదండి 2. ఇక్కడ ఏ వాల్యూ ఈక్వల్ టు కంపేర్ చేయండి ఈ పవర్ ఏఎక్స్, ఇక్కడ ఏ వాల్యూ 2, బి వాల్యూ ఈక్వల్ టు మచ్ 3, ఇక్కడ బి వాల్యూ 3. సబ్మిట్ చేయండి ఈ పవర్ 2x బై 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వి రైట్ 2 sin 2x sin 3x minus 3 cos 3x plus c is the answer. ఇంత కంప్లీటెడ్, క్లోజింగ్ అయిపోయింది. అంటే ఇంకో స్టెప్ రాస్తే ఏమైంది ఈ పవర్ 2x బై 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 9, 9 ప్లస్ 4 30, 2 sin 3x minus 3 cos 3x plus c is our answer. ఓకేనా. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఉండేది మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ కాస్ బిఎక్స్ డిఎక్స్. దీనికి మొత్తం సొల్యూషన్ అడిగితేనేమో 5 మార్క్స్కి ఇస్తాడు. ఇలా అడిగితేనేమో షార్ట్ కట్ ఫార్ములాస్ యూజ్ చేసుకోండి. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్ ప్లస్ సి, దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే రైట్. ఇక్కడ దీనికి కూడా ఒక ఫార్ములా ఉందండి. ఏం ఫార్ములా? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తే ఎనఫ్. ఈ ఫార్ములాలో ఎలా తెలుస్తుంది సార్ అంటే ఒకదాన్ని కన్సిడర్ కాట్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఏమైందండి మైనస్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ అయింది. డెరివేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ చేయాలని మీరు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది రాదు, బట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది. అంటే ఏం తీసుకుంటాం? లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వి టేక్ log sin x. Here differentiation with respect to what we get derivative of log x ఏమైంది 1 by sin x. When we apply the chain rule, derivative of sin x value is cos x. So f dash of x equal to what? Cos by sin ఎంత ఉంది? cot x వచ్చేసిందా? ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? e power x into this is the f of x value, this is the f dash of x value. Here we take f of x. f of x is equal log sin x plus c. 2 marks question. ఇలాంటి క్వశ్చన్లు 10 15 చెప్పాను మన వీడియో ఐ థింక్ పార్ట్ 2లో ఉంది. పార్ట్ 1లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, పార్ట్ 2లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ప్లస్ దిస్ షార్ట్ కట్ ఫార్ములా, పార్ట్ 3లో బెర్నౌలీస్ రూల్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఒక్కసారి చూడండి అవి. నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. రబ్ చేస్తున్నా. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్. ఎక్కువ మ్యాక్సిమం చిన్న ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, చిన్నవి బెర్నౌలీస్ రూల్ క్వశ్చన్స్, లేకపోతే షార్ట్ కట్ ఎక్కువ వస్తూ ఉంటాయి. చిన్న ప్రాబ్లమ్స్ అంటే డైరెక్ట్ అప్లై చేసేటివి. మ్యాక్సిమం ఇప్పుడు చెప్పుకున్న ఈ షార్ట్ కట్ ఫార్ములా ఉంది కదా, ఈ సెకండ్ షార్ట్ కట్ ఫార్ములాతో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎనీ టైం ఫస్ట్ షార్ట్ కట్తో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. లేకపోతే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు 2 మార్క్స్కు మెయిన్లీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇది యూనిట్ 4 నుంచి అండి. ఇంటిగ్రేషన్ యూనిట్ 4 నుంచి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 డిఎక్స్. నెక్స్ట్ మైనస్ 5 to 5/2 ఎక్స్ కాస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఎక్స్ కాస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇవి ప్రాపర్టీస్. ఇందులో డైరెక్ట్ అప్లై చేసేది ఒకటి ఈ మోడల్ అయితే వస్తుంది. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ ఇంటిగ్రేట్ 0 to 1 ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 డిఎక్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి 0 to 1 ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 డిఎక్స్ తీసుకుంటాం. 0 to 1 ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 డిఎక్స్ తీసుకుంటే దీన్ని ఎలా సింప్లిఫై చేస్తామంటే మనం జస్ట్ నార్మల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 5/5 లిమిట్స్ ఏంటి అండి 0 to 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అండి ఎక్స్, లిమిట్స్ ఆర్ 0 to 1. అంతే. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఎంత 1, 1 power 5 మైనస్ 0 power 5/5 ప్లస్ 1 మైనస్ 0, 1/5 ప్లస్ 1. ఆన్సర్ ఈజ్ 5 1s are 5, 6/5 is our ఫైనల్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చే వరకు ఆడ్-ఈవెన్ అని చెక్ చేసుకోవాలి. ఆడ్-ఈవెన్ అని ఎలా చెక్ చేస్తాం సార్ అంటే నార్మల్గా కూడా ఇలా ఉన్నాయి అనుకో ప్రాపర్టీ -a2 + a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 కండిషన్స్ వస్తాయి. 0 ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ అయితే ఆన్సర్ 0. నెక్స్ట్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్. మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే సింపుల్ చూడండి.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నేను ఏం తీసుకుంటున్నా అంటే ఎక్స్ కాస్ ఎక్స్ స్క్వేర్ కదా, దీంట్లో నెగిటివ్ సబ్మిట్ చేస్తాను. ఎఫ్ ఆఫ్ నెగిటివ్ ఎక్స్ కాస్ ఆఫ్ నెగిటివ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏమైందండి, నెగిటివ్ ఎక్స్ కాస్ ఎక్స్ స్క్వేర్. నథింగ్ బట్ నాకు ఆన్సర్ ఏమొచ్చింది, నెగిటివ్. అంటే నేను నెగిటివ్ అప్లై చేస్తే నాకు ఆన్సర్ నెగిటివ్లో వచ్చింది అనుకోండి, దీన్ని ఏమనుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ అన్ ఆడ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వాట్, అన్ ఆడ్ ఫంక్షన్. ఇన్ కేస్ నేను ఎక్స్ ప్లేస్లో నెగిటివ్ సబ్మిట్ చేస్తే నాకు ఆన్సర్ రావడం పాజిటివ్ వచ్చింది అనుకోండి, అదేమవుతుందండి, ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా, అదేమవుతుంది, ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. నెగిటివ్ సబ్మిట్ చేస్తే నెగిటివ్ వస్తే ఆడ్, నెగిటివ్ సబ్మిట్ చేస్తే పాజిటివ్ వస్తే దట్ ఈస్ ద ఈవెన్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఆడ్ ఫంక్షన్ కాబట్టి -π/2 to π + π/2 ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ ఆన్సర్ ఏమైందండి, 0. ఫిక్స్ అయిపోయింది, క్లోజ్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇది టఫ్ క్వశ్చన్ అయితే కాదు, ఈజీ క్వశ్చనే, చేయడం కూడా సింపుల్గానే వస్తుంది. ఓకేనా, అంటే మీకేంటి, డైరెక్ట్ క్వశ్చన్ చూడగానే చేయడం తెలుస్తూ ఉంటుంది, ఆడ ఈవెన్ ఫంక్షన్ అని. ఓకేనా, సింపుల్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి 1 మార్క్. కొన్ని టైం గెస్ చేయడం కూడా టఫ్ అనిపిస్తుంది ఈ టైప్ ఆఫ్ రైట్. ప్రాపర్టీస్ రావాలి. మరి ఆడ్ ఈవెన్ ఫంక్షన్ ఎప్పుడు చెక్ చేస్తామని మీకు డౌట్ వచ్చింది అనుకో, పాజిటివ్ ఒకటే లిమిట్ ఉండి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే వి చెక్ ఆడ్ ఈవెన్ ఫంక్షన్స్. ఓకే, పార్ట్ ఏ కంప్లీటెడ్. నెక్స్ట్ పార్ట్ బి చూద్దాం. పార్ట్ బి 5A అండి. ఇదే యూనిట్ నుంచి థర్డ్ యూనిట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin h2x sin 2x dx. నార్మల్గా ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ బుక్లో లేవు, కానీ బోర్డు రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లో ఇచ్చిండు. నో ప్రాబ్లం, పెద్ద టఫ్ క్వశ్చన్ అయితే కాదు. డైరెక్ట్ ఇంతకుముందు షార్ట్ కట్ అప్లై చేసామా, ఇక్కడ ఎలాగో 2 క్వశ్చన్లు వస్తాయి. ఏంటి, 5A 5B 2 ఉంటాయి. బెర్నౌలీస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ప్రిపేర్ అయ్యి అంటే పర్ఫెక్ట్గా 100% మన వీడియోలో చెప్పిన క్వశ్చన్లన్నీ ప్రిపేర్ అయ్యారంటే కన్ఫామ్ అక్కడ 3 మార్క్స్ ఎటు మిస్ కావండి. సార్ ఇది కొత్తగా ఉంది కదా సార్ క్వశ్చన్ అంటే, మనకు నార్మల్గా ఐడియా ఉందా, sin hx ఈక్వల్ టు e⁻ax-e⁻−ax/2 మీకు ఫస్ట్ సెమ్లో వస్తుంది. ఓకేనా, అదే ఫామ్లో ఇక్కడ అప్లై చేస్తాం. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ sin h2x 2x-e⁻−2x/2 sin 2x dx. ప్లే ద సపరేట్ చేస్తే వాల్యూ సార్ 1/2 కాన్స్టెంట్ గా ఉంటుంది సార్, e⁻2x sin 2x dx -1/2 e⁻−2x sin 2x dx. ఇక్కడ ఫార్ములా ఏంటండి, బిఫోరే రాసాం, e⁻ax sin bx dx ఈక్వల్ టు e⁻ax/a² + b² a sin bx - b cos bx + c. ఓకే, e⁻ax/a² + b² a sin bx - b cos bx + c. ఇయర్ ఏ వాల్యూ, ఈ ఫస్ట్ దాని కండు ఓన్లీ ఈ కండిషన్కు a is equal to 2, b is equal to 2. But this condition we get a equal to -2, b equal to +2. That's why we write 1/2 e⁻ax, nothing but e⁻2x, 2² + 2² ఏమైంది, 4 + 4 8, a sin bx అంటే 2 sin 2x - 2 cos 2x వస్తుందండి, క్లోజ్. -1/2 ఇయర్ e⁻−2x/4 2 sin 2x plus -2 sin 2x -2 cos 2x. ఫైనల్ ఆన్సర్ అనేది ప్లస్. దిస్ ఈజ్ ద అవర్ ఆన్సర్. అంటే ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇక్కడ 2 కామన్ తీసామనుకో, 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే e⁻2x e⁻2x/8 ఆఫ్ sin 2x - cos 2x. ఇక్కడ కూడా 2 2 గెట్ క్యాన్సిల్, మైనస్ కూడా కామన్ తీస్తాం, ప్లస్ e⁻−2x/8 అండి, సారీ 8 ఆఫ్ sin 2x plus cos 2x. దిస్ ఈజ్ ద అవర్ ఫైనల్ ఆన్సర్ అని మీనింగ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అంటే మీరు ఇక్కడ హైపర్బోలిక్ ఇస్తే ఈ మెథడ్ అప్లై చేసుకోవాలి. sin hx అది
మీకు ఇస్తే ఇంకేమన్నా కొత్తగా ఇవ్వాలంటే కాస్ హెచ్ఏఎక్స్ ఇస్తాడండి. కాస్ హెచ్ఏఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై 2. ఓకేనా? రేర్‌గా వచ్చే క్వెషన్స్ అవి. బట్ దీని తర్వాత క్వెషన్ చూడండి. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్‌లో చూసిన క్వెషన్. ఇదేంటిది? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎట్ ఎ టైమ్ షార్ట్‌కట్ ఫార్ములాతోని యూజ్ చేసే క్వెషన్. నెక్స్ట్ నెక్స్ట్ క్వెషన్. ఈ క్వెషన్ చూడండి. 5b. మీరు ఇది ఇంకా ఈజీగా రాస్తారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ సైన్ టు ఎక్స్ బై యూజింగ్ వాళ్ళు మెన్షన్ చేస్తారండి బెర్నౌలీస్ రూల్. బెర్నౌలీస్ రూల్. మీకు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ నుంచి బెర్నౌలీస్ రూల్ నుంచి క్వెషన్స్ లేకుండా క్వెషన్ పేపర్ రాదు. సో మీరు ఆ 2 ప్రిపేర్ అయినా కూడా మంచి స్కోర్ కన్ఫర్మ్ వస్తుంది. అయితే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ యూవి అనుకుంటాం. యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎక్స్ క్యూబ్ వి ఈక్వల్ టు సైన్ టీ. ఇదే క్వెషన్ మీకు నేను ఎక్స్‌ప్లనేషన్ కూడా చెప్పాను మీకు మన వీడియోస్‌లో. మన వీడియోస్ చూసే వాళ్ళకైతే ఐడియా వస్తుంది ఫాస్ట్‌గానే. క్వెషన్ ఉందా లేదా అనేది. ఓకేనా? రైట్. సో యూని ఏం చేయాలి? డిఫరెన్షియేషన్. యూ డాష్ వాల్యూ ఏమైందండి? 3x². యూ డబల్ డాష్ అంటే 3x² డిఫరెన్షియేషన్ చేస్తే 6x. యూ త్రిబుల్ డాష్ 6. ఓకే. వీని ఏం చేయాలి? ఇంటిగ్రేషన్. v1 sin 2x cos ఏమైంది? మైనస్ cos 2x బై 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ v2 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏమైందండి? సైన్ అయింది మైనస్ sin 2x బై 2 2s హౌ మచ్? 4 v3 sin 2x వాల్యూ cos 2x బై 4 2s 8 v4 అంటే ఇక్కడ 3 వరకు వచ్చే కూడా ఒక వాల్యూ ఇంక్రీజ్ చేసి తీసుకుంటాం. v4 ఏమైంది? కాస్ అంటే సైన్ sin 2x బై 8 2s హౌ మచ్? 16. లైక్ by using Bernoulli's rule, uv dx equal to u v1 minus u dash v2 plus u double dash v3 minus u triple dash v4 up to so on. This is the uv rule. Here we write integration of x cube sin 2x dx equal to simply follow a positive negative only. U value x cube into this minus x cube cos 2x by 2. Next u dash minus of minus and plus 3x² sin 2x by how much? 4. Next ఇది చూడండి ప్లస్ అంటే డైరెక్ట్లీ వి రైట్ ప్లస్ 6x cos 2x by 8. నెక్స్ట్ మైనస్ 6 sin 2x by 16 ప్లస్ c is the our answer. కొన్ని క్యాన్సిలేషన్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ అయ్యండి. 2 3s 2 4s 2 3s 2 8. దట్స్ ఇట్ ఎనఫ్. రిమైనింగ్ ఏం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఇక్కడికి రాసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. బెర్నౌలీస్ రూల్ అండ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కానీ మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోండి. ఫస్ట్ 2 పార్ట్స్ యూనిట్ 3లో నేను చేసిన ఫస్ట్ 2 పార్ట్స్ నేర్చుకోండి. మ్యాక్సిమం మీరు అక్కడే పాస్ అయిపోతారు. 5 + 3 + 2 2 రాదు కదా 1 ఒక 9 మార్క్స్ అయితే వస్తాయి. బెర్నౌలీస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, బెర్నౌలీస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కున్న e పవర్ x f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x ఇవి 3 నేర్చుకున్నా కూడా మీరు పాస్ అవుతారు. అంటే డేంజర్ డోర్ నుంచి సేఫ్ జోన్కి వస్తారని మీనింగ్. ఓకే మనకు 5b కంప్లీటెడ్. నెక్స్ట్ 6 చూద్దాం. ఇందులో ఒక క్వశ్చన్ మాత్రం మీరు కన్ఫర్మ్ నేర్చుకోవాల్సిందండి 6th యూనిట్లో. ఎందుకంటే ఇవి 9 ఒక 3 మార్క్స్ వచ్చినా కూడా 12 మార్క్స్ వరకు ఈజీగా గెయిన్ చేస్తారు. టఫ్ కాదు. ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తే సిక్స్త్ ఏలోది ఇంటిగ్రేషన్ 0 to π by 2 sin power 2025x by sin power 2025x ప్లస్ cos power 2025x dx. నేను చెప్పింది ఇవే 5/4 వస్తుంది. మనకు యూనిట్ 4 వీడియోస్ చూసినా కూడా అందులో 5/4 క్వశ్చన్స్ చాలా చెప్పాను నేను. ఆ మోడల్ క్వశ్చన్స్ అన్ని ఇలానే ఉంటాయి. ఇక్కడ ఉంటే ఎలా ఉంటాయంటే ఈ మోడల్స్ అండి. ఇలా sin power nx by sin power nx ప్లస్ cos power nx dx. నెక్స్ట్ cos power nx by sin power nx ప్లస్ cos power nx dx.
tan power nx by tan power nx plus cot power nx dx అంటే ఇక్కడ tan ఉండాల్సిన ప్లేస్ లో న్యూమరేటర్ కాస్ సెక్ కోసికెంట్ ఈ n ఉండాల్సిన దగ్గర అండర్ రూట్ కూడా ఉండొచ్చు అండి. ఇట్లా అండర్ రూట్ ఉన్న క్వశ్చన్లు ఉంటాయి, పవర్స్ ఫ్రాక్షన్ లో ఉంటాయి, వితౌట్ ఫ్రాక్షన్. అన్నిటికి లిమిట్స్ ఎంత 0 to π/2 0 to π/2 0 to π/2 0 to π/2 ఉండి సైన్ కాసైన్ కాస్ టాన్ కాట్ టాన్ కాట్ సెక్ కొసికెంట్ సెక్ పవర్స్ లో ఉన్న క్వశ్చన్స్ అయినా నార్మల్ గా ఉన్న క్వశ్చన్స్ అయినా ఆన్సర్ 5/4 వచ్చేటి అన్ని ప్రిపేర్ కండి. కన్ఫర్మ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 మార్క్స్ ఫిక్స్. ఇది 3 or 5 మాక్సిమం అయితే 3 మార్క్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా వస్తుంది. ఇందులో డౌటే లేదు మీకు. ఓకేనా? క్వశ్చన్ అనేది కన్ఫర్మ్. అందుకే నేను చేస్తున్నా ఈ క్వశ్చన్ ఏం తీసుకోవాలి? లెట్ i ఈక్వల్ టు అని తీసుకోండి. 0 to π/2 sin power 2025x by sin power 2025x plus cos power 2025x dx. ఓకే, ఇలాంటి క్వశ్చన్ చాలా ఉంటాయి. కన్ఫర్మ్ ప్రిపేర్ కండి. మస్ట్ అండ్ షుడ్ బి 3 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 5 మార్క్స్ క్వశ్చన్. 5/4 వచ్చేది డిఫైనైట్ ఇంటిగ్రేషన్ లో ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. మన వీడియోలో కూడా ఇలాంటి క్వశ్చన్ చాలా చెప్పాను. అవి చూసుకొని చేసినా చాలు. మన యాప్ లో ఉన్న మెటీరియల్ లో కూడా 5/4 క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. రైట్, ఇది ఏం చేస్తామంటే ఇక్కడ ప్రాపర్టీ అప్లై చేస్తాం. ప్రాపర్టీ ఏంటి? 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx. ఈ ప్రాపర్టీ అప్లై చేస్తాం. ఓకే, ఈ ప్రాపర్టీ అప్లై చేస్తే చూడండి, i ఈక్వల్ టు 0 to π/2 సైన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఏం రాయాలండి? ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏం రిప్లేస్ చేసాను? a మైనస్ ఎక్స్ అంటే ఇది మైనస్ π/2 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎంత అండి? 2025 బై డినామినేటర్ సైన్ పవర్ 2025 π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 2025 π/2 మైనస్ ఎక్స్ డిఎక్స్ వచ్చేసిందా? అయితే i ఈక్వల్ టు క్వశ్చన్లు అన్నిటికి సేమ్ 0 to π/2 సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమైతే? కాస్ టీటా అంటే కాస్ పవర్ 2025x బై సైన్ ఆఫ్ ఏమైందండి? కాస్ పవర్ 2025x ప్లస్ సైన్ పవర్ 2025x డిఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడైతే మన క్వశ్చన్ ఈ రెండింటిని జస్ట్ యాడ్ చేయండి. యాడ్ ఈక్వేషన్ 1 and 2. యాడ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేస్తే LHS సైడ్ ఏంటండి? i ప్లస్ i ఈక్వల్ టు RSI 0 to π/2. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది? సైన్ పవర్ 2025x బై సైన్ పవర్ 2025x ప్లస్ కాస్ పవర్ 2025x dx ప్లస్ 0 to π/2 కాస్ పవర్ 2025x బై సైన్ పవర్ 2025x ప్లస్ కాస్ పవర్ 2025x dx అండి. ఇక్కడ వరకు వస్తే మీరు అబ్జర్వ్ i ప్లస్ i ఎంత అండి? 2i. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా? రెండింటికి ఉన్న లిమిట్స్ కూడా 0 to π/2 0 to π/2a. అవునా? రెండింటికి లిమిట్స్ ఏమైంది? 0 to π/2 0 to π/2 అంటే అది ఒకటే లిమిట్ లాగా రాస్తున్నా. రెండు డినామినేటర్స్ ఈక్వల్ కదండి, అంటే న్యూమరేటర్ అడిషన్ చేయొచ్చు. సైన్ పవర్ 2025x ప్లస్ కాస్ పవర్ 2025x బై సైన్ పవర్ 2025x ప్లస్ కాస్ పవర్ 2025x dx. దిస్ వన్ గెట్ క్యాన్సల్. అప్పుడు ఆన్సర్ ఏమైందండి? 1. ఇంటిగ్రేషన్ 0 to π/2 1 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఏంటండి? x. లిమిట్స్ ఆర్ 0 to π/2. సో 2i ఈక్వల్ టు సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ π/2 మైనస్ 0. 2i ఈజ్ ఈక్వల్ టు 5/2. 2 ట్రాన్స్ఫర్ చేస్తే 5/4. అంటే లాస్ట్కి మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు i ప్లేస్లో ఏం రాయాలి? వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అటెంప్ట్ చేసి రండి. ఎన్ని మార్క్స్ వస్తాయండి? 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఎలాంటి క్వశ్చన్ మారుతాయి? ఈ 2025లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఇటైనా అండర్ రూట్ కూడా ఉండొచ్చు. అండర్ రూట్ సైన్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? సైన్ ఎక్స్ పవర్ 1/2 అని రాయొచ్చు. అంటే సైన్ న్యూమరేటర్లో సైన్ అనుకో, సైన్ కాస్ ఉంటుంది డినామినేటర్లో. న్యూమరేటర్లో కాస్ ఉంటే డినామినేటర్ సైన్ కాస్ ఉంటుంది. ట్యాన్ ఉంటే కాట్ ట్యాన్, కాట్ ఉంటే కాట్ ట్యాన్. నెక్స్ట్ సెక్ ఉంటే కొసికెంట్ సెక్, కొసికెంట్ ఉంటే సెక్ కొసికెంట్. ఇలాంటి క్వశ్చన్లు వాటికి పవర్స్ ఏమున్నా కూడా మీకు ఆన్సర్ ఆల్వేస్ 5/4 వస్తాయి. స్టెప్స్ కూడా మారో. 100% ఇంపార్టెంట్. 3 or 5 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? అస్సలు స్కిప్ చేయాల్సిన క్వశ్చన్ కాదు మీరైతే. రైట్, నెక్స్ట్ వన్కి వెళ్తే రబ్ చేస్తున్నా. నెక్స్ట్ 6a. 6a ఇందులోనైనా 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ కన్ఫర్మ్ వచ్చే ప్రాపర్టీ క్వశ్చన్ అండి.
అంటే మీకు ఎవరైనా డెఫినెట్ ఇంటిగ్రేషన్ హార్డ్ అనిపించినా కూడా ఈ ఒకటి నేర్చుకున్నా కూడా ఏమైందంటే మీకు థర్డ్ యూనిట్ మొత్తం ప్రిపేర్ అయ్యి ఇది ఒకటి నేర్చుకున్నా మంచి స్కోర్ వస్తుంది. నెక్స్ట్ పార్ట్ బిలో లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. పార్ట్ బి అయిపోద్ది అంతే. పార్ట్ బిలో 6th బి 0 to 2 pi cos square 7x dx. దీన్ని కూడా సేమ్ ప్రాపర్టీ అప్లై చేస్తా. బిఫోర్ క్వశ్చన్ ఏ ప్రాపర్టీ అప్లై చేశాను దీనికి కూడా అదే ప్రాపర్టీ అప్లై చేసి సింప్లిఫై చేస్తా చూడండి. లెట్ I ఈక్వల్ టు we take 0 to 2 pi cos square 7x dx. This is the equation 1. Again apply the formula 0 to మళ్ళీ అదే వస్తుంది కదా. సరే దీన్ని అలా కాకుండా ప్రాపర్టీ అప్ చేస్తే కాస్ స్క్వేర్ 7x అనేది 2 times రిపీట్ అయ్యింది అంతే. మనకు 2 pi మైనస్ వస్తుంది. ఇక్కడ ఏమైంది 2 14 pi మైనస్ 7x అయింది. 14 pi అంటే ఈవెనే కాబట్టి కాస్ హాఫ్ అంటే ఏమైంది అగైన్ వి గెట్ కాస్ 2 cos square 7x వస్తుంది. వితౌట్ ప్రాపర్టీ చేసేద్దాం. ప్రాపర్టీ అప్లై చేసిన పెద్ద యూజ్ లేనప్పుడు ప్రాపర్టీ ఎందుకు అప్లై చేయాలి. ఇంకో ప్రాపర్టీ లేకుండా ఏంటంటే మనకి ఇక్కడ ఫార్ములా పవర్స్ ఉంటే పాసిబుల్ కాబట్టి 1 + cos 2θ/2 ఫార్ములా ఏంటిదండి cos square θ. అంటే 0 to 2 pi in place of cos square 7x we write 1 + cos 14x/2. ఇక్కడ θ ఉంటే 2θ అయింది. ఇక్కడ 7x ఉంది కదా, ఈ 7 ఇక్కడ θ ప్లేస్ లో సబ్మిట్ చేశాను. ఓకే డైరెక్ట్ అప్లై చేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 pi రెండు పార్ట్స్ వస్తాయి. ఒకటి 1/2 ప్లస్ ఇంకోటి cos 14x/2 లిమిట్స్ ఏంటి అంటే dx. ఓకేనా 1/2 అంటే 1/2 అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఏమైందంటే x. లిమిట్స్ ఆర్ 0 to 2 pi ప్లస్ 1/2 కాన్స్టెంట్ టేక్అవుట్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 14x ఏమైందండి sin 14x/14 లిమిట్స్ ఆర్ 0 to 2 pi. ఇప్పుడు అప్లై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/2 అప్పర్ లిమిట్ ఏంటంటే 2 pi మైనస్ 0 1/2 2 pi మైనస్ 0 ప్లస్ 1/2 ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సైన్ ఆఫ్ 14 of 2 pi మైనస్ సైన్ ఆఫ్ 14 of 0/14. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. 2 గెట్ క్యాన్సిల్ ఆన్సర్ ఈజ్ పై. ఇక్కడ 1/2 సైన్ 0 0 sin pi 0 2 pi 4 pi 5 pi 6 pi 7 pi any pi value is 0. So we 0 sin 0 also 0/14. So final answer is equal to how much 5. ఓకేనా ప్రాపర్టీ అప్లై చేసినా అక్కడికే వస్తాం, బట్ అంత లెంత్ కాకుండా ఉండడానికి చూజ్ చేసుకున్నాం. ఓకేనా సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటి ఇక పార్ట్ సి. సో మీరు ఏం చేయాలి యూనిట్ 3లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, బెర్నౌలీ సీడ్ అండ్ షార్ట్ కట్ ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో 5/4 వచ్చే క్వశ్చన్లు అస్సలు స్కిప్ చేయొద్దు. సింపుల్ బేసిక్ క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్లో మీకు బేసిక్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీకు ఇక్కడ చేయడం ఈజీ అవుతుంది, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇవన్నీ. నెక్స్ట్ పార్ట్ సి. పార్ట్ సిలో 7th 1a ఇంటిగ్రేషన్ ఆఫ్ x² బై x² ప్లస్ 7x ప్లస్ 10 dx. చూసారా పార్షియల్ ఫ్రాక్షన్ క్వశ్చన్. x² ప్లస్ 7x ప్లస్ 10 వచ్చేసింది. పార్షియల్ ఫ్రాక్షన్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకోటి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇచ్చిండు ఆర్ బెర్నౌలీస్. ఓకేనా మీరు నాకు తెలిసి మీకు కొద్దిగా ఈజీగా ఉండే యూనిట్ థర్డ్ యూనిట్ బాగా ప్రిపేర్ కండి. తర్వాత 4th యూనిట్లో ప్రాపర్టీ క్వశ్చన్ ప్రిపేర్ కండి. చూడండి ఇది ఫస్ట్ ఏం తీసుకుంటాం దీన్ని కన్సిడర్ చేయాలి. x² ప్లస్ 7x ప్లస్ 10 అంటే దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. x² ప్లస్ 7x ప్లస్ 10 x² అంటే ఏంటంటే 10 మిడిల్ వాల్యూ మ్యాక్సిమం ఫస్ట్ మెథడే వస్తుందని మీకు ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే ఫస్ట్ మెథడ్ అన్న థర్డ్ మెథడ్ అన్న వస్తుంది, మీకు వేరే క్వశ్చన్స్ రావు. నాకు తెలిసి ఫస్ట్ మెథడ్ నాకు తెలిసి అందరికి వచ్చి ఉంటుంది, మీరు ఫస్ట్ సెమ్లో చేసి ఉంటారు. 10 3 అంటే దీన్ని 5 అంటే 5 2 రాసుకోవచ్చు కానీ అంటే x² ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 10 x కామన్ తీస్తే we get x plus 5, 2 కామన్ తీస్తే we get x plus 5. Again which is written as x plus 5, x plus 2. అవునా అంటే నేను రాయొచ్చు దీన్ని డైరెక్ట్లీ లెట్ x² బై డినామినేటర్ x² ప్లస్ 7x ప్లస్ 10 నేను తీసుకుంటున్నా x plus 5, x plus 2. మీరు ఈ ఫ్యాక్టరేషన్ కావాలంటే ఎగ్జామ్లో చేయండి, బట్ అవసరం లేదు.
2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ చేయాలి? 2. a/x+5 ప్లస్ b/x+2. ఓకేనా? a/x+5 b/x+2. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ x² x+5 x+2 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ a ఆఫ్ x+2 ప్లస్ b ఆఫ్ x+5 by x+5 into x+2. Here both denominators are get cancelled. Both denominators are get cancelled. When these are get cancelled, so what are the remaining terms? Here remaining terms are x² equal to a of x+2 plus b of x+5. ఫస్ట్ మెథడ్ ఏం చెప్పాను? సబ్స్టిట్యూషన్ మెథడ్. ఏం జీరో చేద్దాం. ఏం జీరో చేయాలంటే ఇన్ ప్లేస్ ఆఫ్ x we submit the -2. సో -2 whole square a of -2 plus 2 plus b of -2 plus 5 అండి. సో ఇది ఇస్ 4 ఈక్వల్ టు a వాల్యూ 0 ప్లస్ 3b. 4/3 ఈక్వల్ టు b. ఓకేనా? నెక్స్ట్ b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4/3. సో ఇప్పుడు x ఈక్వల్ టు -5. ఇప్పుడు x ఈక్వల్ టు -5. ఇక్కడ -5 సబ్మిట్ చేయండి. -5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ఆఫ్ -5 ప్లస్ 2 ప్లస్ b ఆఫ్ -5 ప్లస్ 5. your answer is 25 ఈక్వల్ టు -3a ప్లస్ 0 అండి. ఓకే, -3a ప్లస్ 0 25/3 ఈక్వల్ టు a వాల్యూ వచ్చేసిందా? రైట్. a కామా b వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. 1లో సబ్మిట్ చేస్తే x² x+5 x+2 ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ -25 అంటే -25/3 బై x+5. b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4/3. 4/3 బై x+2. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. x² x+5 x+2 dx ఈక్వల్ టు -25/3 కాన్స్టాంట్ గా అవుట్ సైడ్ 1/x+5 dx. ఇక్కడ కూడా 4/3 కాన్స్టాంట్ టేక్ అవుట్ సైడ్ 1/x+2 dx. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసాం. ఇప్పుడు చూడండి మనకేంటి -25/3 x ప్లస్ సంథింగ్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ లో ఉంటే x ప్లస్ ఆర్ x మైనస్ వాట్ వి టేక్ హియర్ లాగార్థం ఫార్ములా కెన్ బి అప్లికేబుల్. హియర్ log ఆఫ్ x+5 ప్లస్ 4/3 log of what formula we applied here? x+2 plus c is our final answer. Maximum partial fraction ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ మెథడ్ కి థర్డ్ మెథడ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండండి. మీకు స్కోర్ బెటర్ గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక నెక్స్ట్ 7b చూస్తే ఇది కూడా ఏమైంది? థర్డ్ యూనిట్ నుంచి x cos ఇన్వర్స్ x బై √1 - x² dx. దిస్ వన్. ఓకేనా? x cos ఇన్వర్స్ x బై √1 - x² dx. ఇదేంటిది? బెర్నౌలీస్ రూలే అప్లికేబుల్ అవుతుంది. సారీ, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ అప్లికేబుల్. మీకు కన్ఫర్మ్ పార్షల్ ఫ్రాక్షన్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇంకొక క్వశ్చన్ అయితే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అన్ని ఇవ్వాలి, లేకపోతే బెర్నౌలీస్ అన్ని ఇవ్వాలి. ఇంకో ఆప్షన్ ఏమి ఉండదు. సో ఈ క్వశ్చన్ చూస్తే మనం ఇక్కడ డైరెక్ట్ ఏం తీసుకోవచ్చు? x బై √1 - x² ఉంది, కాస్ ఇన్వర్స్ x ఉంది. దీన్ని u అని తీసుకుంటే దీన్ని v అని తీసుకోవాల్సి వస్తుంది. కాస్ ఇన్వర్స్ x ఈజ్ u, x బై √1 - x² ఈజ్ v. లేదు అనుకుంటే పుట్ x ఈక్వల్ టు ఇలా తీసుకోవాలి. ఇక పుట్ x ఈక్వల్ టు కాస్ x అంటే ఏమైందండి? కాస్ x అయింది. కాస్ ఇన్వర్స్ ఏమైంది? కాస్ ఇన్వర్స్ x ప్లేస్ లో x t ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏమైంది? పుట్ x ఈక్వల్ టు అంటే t ఇంటూ కాస్, మళ్ళీ అక్కడికే వస్తాం బట్ నో యూజ్ అది.
లేకపోతే ఇప్పుడు టీ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు టీ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాను నేను, కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని తీసుకుంటున్నాను. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డిటీ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అప్లై ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ కాస్ ఇన్వర్స్ అంటే కాస్ టీ ఏమైందండి, ఎక్స్ అయింది. ఇక్కడ ఏం అప్లై చేయొచ్చు నేను, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి రైస్ కాస్ టీ, ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ వి రైట్ టీ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని ఏమైందండి, -√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిటీ అయితే ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ రాస్తుంది. దిస్ వన్ గెట్ క్యాన్సల్. అంటే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటూ కాస్ టీ డిటీ, అంతే. అంటే టీ ఇంటూ కాస్ టీ అంటే ఇక్కడ యూవీ మెథడ్ అప్లై చేస్తాం. యూవీ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీడిఎక్స్ ఈక్వల్ టు యూవీడిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్ ఓల్ డిఎక్స్. ఓకేనా, దీస్ ఫార్ములాస్ అప్లై ఎవ్రీయర్. యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, కాస్ టీ. యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టీ అంటే మైనస్ టీ మైనస్ టీ కాస్ టీ డిటీ మైనస్ డి బై టీ ఆఫ్ టీ కాస్ టీ డిటీ ఓల్ టీ మైనస్. చూడండి మైనస్ అలాగే ఉంచండి. టీ అంటే టీ, కాస్ టీ అంటే ఏంటిది, సైన్ టీ, మైనస్ డి బై డిటీ ఆఫ్ టీ ఏమైందండి 1, కాస్ టీ అంటే సైన్ టీ డిటీ మైనస్ టీ సైన్ టీ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ మైనస్ కాస్ టీ, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ టీ ప్లస్ సి. అంటే ఇక్కడ ఇంకా మంది వచ్చండి, సైన్ టీ మైనస్ టీ సైన్ టీ ప్లస్ టీ. అయితే అంతా బాగానే ఉంది, బట్ టీ వాల్యూ ఏంటిదండి, కాస్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇంకేమైనా సింప్లిఫై అయితే చేయొచ్చు, బట్ అక్కడికి కూడా రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఎప్పుడన్నా ఇలాంటి క్వశ్చన్లు వస్తే సబ్స్టిట్యూషన్ చేసుకొని సింప్లిఫై చేసుకోండి. అందులో ఏది తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే ఇంకొకటి వస్తే చూసుకొని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈస్ ఇక లాస్ట్ క్వశ్చన్స్ అండి ఇవి. పార్ట్ సిలో 8A 0 to π x by 25 cos square x plus 16 sin square x dx. 25 cos square x plus 16 sin square x dx క్వశ్చన్ వచ్చిందండి. సో దీన్ని అప్లై చేయడం రావాలి. ఇది కొద్దిగా టిపికల్ క్వశ్చన్. అంటే 0 to π సేమ్ వస్తాయి, పై ప్లేస్లో π మైనస్ ఎక్స్ రాసుకోవాలండి. అంటే ఎలా తీసుకుంటా అంటే నేను డైరెక్ట్లీ లెట్ I ఈక్వల్ టు 1 తీసుకొని 0 to π x by 25 cos square x plus 16 sin square x dx. 25 cos square x plus 16 sin square x dx. 16 sin square x తీసుకుంటే అప్లై ద ప్రాపర్టీ ఏంటండి, ఇంటిగ్రేషన్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx. f of a minus x dx తీసుకు ఇంకోలాగా కూడా తీసుకోవచ్చు. కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది కాబట్టి కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ తీసుకున్నాను అనుకోండి. అంటే ఇలా పై ఉంది కదండి, పై సైన్ ఎక్స్ ప్లస్ మైనస్ 4 కాస్ ఎక్స్ తీసుకున్నాను అనుకోండి. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏంటి, 5 సైన్ ఎక్స్ 5 కాస్ ఎక్స్ ప్లస్ 4 సైన్ ఎక్స్ వస్తుంది. ఓకేనా, డిఫరెన్షియేషన్ దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 25 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 16 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 5 4 20 40 సైన్ 2x వస్తుందండి. 40 సైన్ 2x వస్తే సో ఈ ప్లేస్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాపర్టీ అప్లై చేస్తే ఏమవుతుందండి, పై మైనస్ ఎక్స్ పై ప్లస్ పై మైనస్ ఎక్స్ 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 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ టాన్ స్క్వేర్ తీసుకున్నాం, కాస్ స్క్వేర్ అనుకోండి, సెకండ్ స్క్వేర్ ఎక్స్ బై చూస్తున్నాం 25 ప్లస్ 16 టాన్ స్క్వేర్ ఎక్స్. పుట్టి ఈక్వల్ టు తీసుకొని తీసుకోవచ్చు. ప్రాపర్టీ అప్లై చేద్దాం. మళ్ళీ ఇది కూడా వస్తుంది, ఈ మెథడ్ కూడా వస్తుంది, బట్ మీకు కొత్తగా కాకుండా అన్ని ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాం కదా. ప్రాపర్టీ అప్లై I ఈక్వల్ టు 0 to π పై మైనస్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో పై మైనస్ ఎక్స్ బై 25 కాస్ స్క్వేర్ ఆఫ్ పై మైనస్ ఎక్స్
plus 16 sin square of pi minus x dx. So I equal to 0 to pi minus x by cos of 180 minus theta with the negative cos, but square in got it become positive only. Here 25 cos square x plus 16 sin square x dx. This is the equation number 2. This is the equation number 1. Add equation 1 and 2. Add equation 1 and 2. I plus I ఏమైందండి 2y. ఇంకా మీరు కొద్దిగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే రెండింటికి లిమిట్స్ సేమ్ ఉన్నాయి, రెండింటి డినామినేటర్ సేమ్ ఉన్నాయి. అంటే జస్ట్ న్యూమరేటర్ అడిషన్ చేస్తే చాలు. 0 to 2 pi, sorry pi only, 0 to pi x plus pi minus x by 25 cos square x plus 16 sin square x dx. X get cancel. Pi constant got we take outside. 0 to pi. నేను ఏం చేస్తున్నా అంటే న్యూమరేటర్ డినామినేటర్ ను cos square x తో డివైడ్ చేస్తున్నా. 25 cos square x by cos square x plus 16 sin square x by sin square x whole dx. So 2i equal to pi of చూడండి 0 to pi 1 by cos square x value secant square x by 25 plus 16 tan square x dx. ఓకేనా? ఇప్పుడు t ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాను tan x. dt డెరివేటివ్ ఆఫ్ tan x వాల్యూ secant square x dx. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ secant square x dx what we write pi into 0 to pi. ఓకేనా? pi into 0 to pi. In place of secant square x into tan x we write dt by 25 plus 16 t squared వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఫార్ములా లాగా కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, రైట్, ఇది రబ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ కండిషన్లో వచ్చేసిందా, దీన్ని ఎలా రాయొచ్చండి? 2y ఈక్వల్ టు పై ఆఫ్ 0 to pi dt బై పై స్క్వేర్ ప్లస్ 4t హోల్ స్క్వేర్ dt. అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx ఈక్వల్ టు 1 by a tan ఇన్వర్స్ ఆఫ్ x by a ప్లస్ c. 1 by a tan ఇన్వర్స్ ఆఫ్ x by a ప్లస్ c. 2y ఈక్వల్ టు వాట్? పై ఆఫ్ 1 by a అంటే 1 by 5. tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే 4t by 5. అయితే ఇక్కడ ఒక కండిషన్ 0 to pi బై ఏమైందండి? x కోషన్ 4 కాబట్టి 4 we get. ఓకేనా? 4 we get. 5 4s are 20. 20 అవుట్ సైడ్ వస్తే 2y is equal to pi by 20. సో tan ఇన్వర్స్ ఆఫ్ t వాల్యూ ఎంత అండి? tan x. 4 tan x by 5. లిమిట్స్ ఆర్ 0 to pi. ఓకే, 2y ఈక్వల్ టు pi by 20. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. tan ఇన్వర్స్ ఆఫ్ 4 tan pi by 5 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0 by 5. tan 0 వాల్యూ ఎంత? 0. tan pi ఆల్సో 0. అంటే 2y ఈక్వల్ టు pi by 20. tan 4 pi 0. tan ఇన్వర్స్ 0 ఎప్పుడు వస్తుందండి? tan ఇన్వర్స్ 0. tan pi 0 కాబట్టి tan ఇన్వర్స్ 0 ఎప్పుడు వస్తుంది? 5 వాల్యూస్కి వస్తుంది. ఇది 0కి వస్తుంది. 5 అని తీసుకోండి. 5 మైనస్ 0. 0 మైనస్ 0 కూడా తీసుకోవచ్చు, బట్ సమ్ వాల్యూ ఎగ్జిస్ట్ కాబట్టి వి టేక్ 5. సో వి రైట్ 2 i ఈక్వల్ టు 5 into pi స్క్వేర్ బై 40. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకోలాగా కూడా చేయొచ్చు, బట్ అది లెంతీగా వస్తుందండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అది లెంతీగా వస్తుంది ఆ మెథడ్. అందుకే ఈ మెథడ్ చూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ బై పార్ట్సే కాకపోతే 4th యూనిట్. కాబట్టి ఇది 4th యూనిట్లో మీరు ఏం చేయాలి? 5/4 వచ్చే క్వశ్చన్లు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోండి. నెక్స్ట్ వన్ 8th B, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 cos ఇన్వర్స్ x by x dx. UV మెథడ్. UV మెథడ్ అప్లై చేస్తే చాలండి. హియర్ u ఈక్వల్ టు cos ఇన్వర్స్ x, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ కాబట్టి v ఈక్వల్ టు 1 by x we take. ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఫార్ములా uv dx మైనస్ d by dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ v dx హోల్ dx వస్తుందండి. ఓకేనా? హోల్ dx వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1
cos inverse by x dx equal to, okay, in place of u what we write, cos inverse x, v value 1 by x dx, d by dx of cos inverse x 1 by x dx whole dx, limits are what, 0 to 1, cos inverse x, cos inverse x 1 by x ఏమైందండి log x, వీటికి అయిపోయింది కాబట్టి లిమిట్స్ 0 to 1, 0 to 1 minus 1 by under root of 1 minus x square log x dx వస్తుందండి. log x dx వచ్చింది. అగైన్ ఇక్కడ మళ్ళీ చేయాలి. జీరో టు 1 cos inverse x by x 1 by x. బట్ యూవీ మెథడ్ అప్లై చేస్తాం. ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ తీసుకుంటే వెయిట్ అన్న, ఎందుకంటే ఇది లెంతీగా వస్తుంది లాగ్ ఎక్స్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్, బట్ ఈ లాగ్ ఎక్స్ బై 1 బై అయితే అగైన్ యూవీ మెథడ్ అప్లై చేస్తాం అనుకో, దిస్ ద యూ వాల్యూ, దిస్ ద వి వాల్యూ, మళ్ళీ క్వశ్చన్కి వచ్చేస్తాం. మళ్ళీ అంటే రొటేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైమ్ ఆ క్వశ్చన్ అనేది. సో వి టేక్ చూద్దాం. టీ ఈక్వల్ టు కాస్ ఎక్స్ డిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్, మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ అప్లై చేస్తే ఏమైంది 0 to 1, కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ బై ఎక్స్ ఉంటుందండి, ఎక్స్ అంటే కాస్ ఇన్వర్స్ టీ అయింది. చేంజెస్ ఏం లేవు, అక్కడే స్టక్ అవుతూ ఉంటాం. చూద్దాం ఇదే మెథడ్లో. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, లిమిట్స్ ఆర్ 0 to 1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 0 to 1 లాగ్ ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ ఇప్పుడు టీ ఈక్వల్ కూడా ఏ వాల్యూస్ కన్సిడర్ చేయలేం. టీ ఈక్వల్ లాగ్ ఎక్స్ తీసుకున్నా రాదు, ఏమి తీసుకున్నా రాదు. అప్లై చేస్తే వి అప్లై ద ఓన్లీ అగైన్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఎక్స్ పవర్ -1 లాగా కన్వర్ట్ చేసుకున్న ఛాన్స్ అయితే ఉండదండి. చూద్దాం. అప్లై ద అప్పర్ లిమిట్ మైనస్ కాస్ ఇన్వర్స్ 0 లాగ్ 0 లాగ్ 1, సారీ కాస్ ఇన్వర్స్ 1 లాగ్ 1 మైనస్ కాస్ ఇన్వర్స్ 0 లాగ్ 0 ప్లస్ యూవీ మెథడ్. యూ వాల్యూ ఏమైందండి లాగ్ ఎక్స్ అయితే, వి వాల్యూ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ హోల్ డిఎక్స్, లిమిట్స్ ఆర్ 0 to 1. సో కాస్ యూనివర్స్ 1 ఎప్పుడు వస్తుందండి, 0 degrees, 0 లాగ్ 1 0 0 0 ఇదంతా 0 అయిపోతుంది. ప్లస్ లాగ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్, ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకోవచ్చు అండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to 1, 0 to 1 మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్, ఇదేమైంది 1 బై అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమైందండి సైన్ ఇన్వర్స్ ఎక్స్, అంటే విచ్ ఈస్ రిటన్ యాజ్ హియర్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని తీసుకుంది. కాస్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, దీన్ని ఐ అని తీసుకోండి అబ్బా, ఐ. ఓకే, కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. అంటే ఐ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to 1 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, అంటే క్వశ్చన్ వచ్చేసింది కదా చూడండి. అగైన్ వి గెట్ ద క్వశ్చన్. ఓకేనా, మైనస్ ఆఫ్ మైనస్ ఏమైందండి ప్లస్, ఇక్కడ మైనసే బట్ 1 బై అండర్ రూట్ 1 మైనస్ ఉండాలి కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఓకే, 1 బై ఎక్స్ 0 to 1 కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్, అంటే ఇది ఐ తీసుకోండి. ఐ మైనస్ వస్తుంది, ఈ మైనస్ అవుట్ సైడ్ వేస్తే మైనస్ వస్తుందండి. యా మైనస్ ఓన్లీ, గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్, హియర్ వి గెట్ మైనస్ సింబల్, మైనస్ ఎగ్జిస్ట్ అయితే ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు, దీని ప్లేస్లో ఏం రాసుకుంటున్నాను నేను, ఐ మైనస్ ఐ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ ఐ, ఈ వాల్యూ 1 మైనస్ 0 0, సో 2i ఈక్వల్ టు 0, ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 0 ఎగ్జిస్ట్ అయితే. ఓకేనా, కంప్లీటెడ్. ఈ క్వశ్చన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, మాక్సిమం మీకు కొద్దిగా టఫ్ అనిపించేది లాంగ్ ఆన్సర్లో ఇవి ప్రాపర్టీస్ అప్లై చేసేది. ఇక్కడ ఏమైనా ఇంటిగ్రేషన్ బైపార్ట్స్ ఇట్లాంటివి వస్తే కొద్దిగా చూసుకొని చేస్తే చాలు. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మీరు మిస్ చేయకుండా ఉండాల్సింది ఏంటండి, ఇంటిగ్రేషన్ బైపార్ట్స్లో ఇంటిగ్రేషన్ బైపార్ట్స్ థర్డ్ యూనిట్లో బెర్నౌలీస్లో షార్ట్ కట్ ఫార్ములా,
ఫస్ట్ మెంబర్ చేర్చుకోండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్కి వచ్చేసి ఫార్ములా మెథడ్ 5/4 ఉన్నాయి. ఆ క్వశ్చన్ నేర్చుకుంటే సరే ఎనఫ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.